చాక్లెట్ బాయ్ సిద్ధార్థ, మధురవాణి సమంత గతంలో ఒకరినొకరు ప్రేమించుకున్న విషయం బహిరంగ రహస్యమే. వాళ్ళిద్దరూ కొన్నాళ్లు సహజీవనం కూడా చేశారు అని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. ఆ తర్వాత ఏమైందో ఏమో, ఇద్దరూ విడిపోయారు. అనంతరం సమంత చైతుని పెళ్లి చేసుకుని సినిమాల్లో బిజీ అయ్యింది. చైతు కూడా మంచి ఫామ్ లోనే ఉన్నాడు. వీళ్ళిద్దరితో పోల్చుకుంటే బాగా వెనుకబడింది ఎవరయ్యా అంటే సిద్ధార్థే అని చెప్పాలి. మధ్యలో ఈ తమిళ నటుడి గురించి ఎందుకు అంటారా? ఎందుకేంటి, ఇప్పుడు అందరూ మాట్లాడుకునేది అతడి గురించే. సమంత తాజాగా ఓ ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. తన జీవితం కూడా మహానటి సావిత్రి జీవితంలాగే విషాదాంతం అయ్యేదని, అదృష్టవశాత్తు బయటపడ్డాను అని సమంత అనడంతో అందరూ షాక్ అయ్యారు. ప్రేమ విషయంలో తాను కూడా సావిత్రిలాగే ఓ వ్యక్తిని గుడ్డిగా నమ్మాను అని, తలరాత బాగుండడంతో త్రుటిలో తప్పించుకున్నానంటూ సమంత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లడంతో జనాలు కూడా ఆమె గతాన్ని తవ్వుతున్నారు. జమినీ గణేశన్ సావిత్రి పట్ల వ్యవహరించినట్లే సిద్ధార్థ కూడా సమంతతో బిహేవ్ చేశాడా అని ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థకు 2003లోనే మేఘన అనే అమ్మాయితో పెళ్లవ్వడం, 2007లో వారిద్దరూ విడాకులు తీసుకోవడం గమనార్హం. అదే సమయంలో సమంత మోడలింగ్ నుంచి సినిమాల వైపు వచ్చింది. 2007లో రవివర్మన్ దర్శకత్వంలో మాస్కోవిన్ కావేరి సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నప్పటికీ ఆ సినిమా రిలీజ్ అయ్యేందుకు 4 ఏళ్లు పట్టింది. ఈలోపు ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంటర్ అయింది. తర్వాత కూడా 6 తమిళ సినిమాలు చేసింది. అదే సమయంలో సిద్ధార్థ మంచి ఊపి మీద ఉన్నాడు. సమంత సిద్ధార్థ కలిసి డుమ్ డుమ్ పీపీ అనే తమిళ సినిమా చేశారు. ఇదిలా ఉండగా సమంత తాజా వ్యాఖ్యల పట్ల సిద్ధార్థ, నాగచైతన్య ఎలా స్పందిస్తారో చూడాలి. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.